సమానం సభ సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం జోగిపేట పట్టణంలో 17వ వార్డు మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు గారికి 17 ప్రజలు సన్మాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో 17వ వార్డు ప్రజలు మాట్లాడుతూ ఈసారి బంపర్ మెజారిటీతో చిట్టిబాబు గారిని గెలిపిస్తామని ప్రజలు అంటున్నారు. అన్నగా స్టేజ్ మీద రావాలి. సౌండ్ వద్దామి పైసలు ఇస్తాం రా బాయ్. ఇది మధ్య మధ్య ఎందుకు పోతుంది ఎప్పుడు దొక్కుతాడు తమ్మి. ఇది పైసలు ఇస్తామని చెప్పుడురా హలో ఏం తమ్మి సరేనా ఇద్దాం. మరి ఏమరా మాటిలేవా డబ్బులు ఇస్తామని అదంటే అంత ఉద్యోగం మాటలు మాట్లాడకరా పోయి నువ్వు సరేనా. అమ్మా యాదగిరి అంత మొండోడు లేడమ్మా కదా నిజంగానేనా కదా. వానికి ఇల్లు లేదు. ఫస్ట్ నీకైనా మొండివాడు తెలుసా. ఫస్ట్ వానికి కాదు వానికి ఇప్పియాలి. నేను నీకు వానికి ఇప్పియాలి. వానంత మొండోడి ప్రపంచంలో చూడమ్మా. రాత్రి తిడితే మళ్ళీ పొద్దున వస్తాడు బాబు వాడు. సరే మనట్లాగానే ఏదైనా కార్యక్రమం భాగ్యనగర్ ను డెవలప్మెంట్ చేద్దామని ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మీరందరూ కలిసికట్టుగా ఒకసారి మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటే మీ గుడికి కానీ మీ ఆర్థిక ఏదైనా విషయం సరే మీకు అందరికి అందుబాటులో ఉంటా. దయచేసి మీరందరూ కూడా రేపు ఎన్నుకునేటప్పుడు మీరు 18వ వార్డు కానీ 15వ వార్డు మాకు సంబంధం లేదు. ఇవాళ మనం గుడి తరఫున పెట్టుకున్నాం కదా ఈ కార్యక్రమం అంతే కదా. ఈ గుడి తరఫున పెట్టుకున్నాం కాబట్టి మీకు అందరి గుడి తరఫున ఏమో చెప్పండి. నేను గుడి కంపల్సరీ నేను మీకు సకల సౌకర్యాలు కలుగుతా. అమ్మవారిని అద్భుతంగా చేద్దాం. ఇప్పటిదాకా పాటలు నూకునేవి మాటలు కూడా చేసినాడు. వైర్లెస్ తీసుకోలేదు.